తొలి అసెంబ్లీ సమావేశాలకు అంతా రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటానికంటే ముందే టీడీపీ నేతలు వెంకటపాలెంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనతో పాటు చూసుకున్నట్లయితే మంత్రి వీరాంజనేయ స్వామి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే ఎన్నికల్లో భారీ స్థాయిలో ఘన విజయం సాధించారో ఈ విజయం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, తెలివైన వాళ్ళు. ఈ కౌరవ సభని హతమార్చి గౌరవ సభగా మార్చినందుకు తెలుగు ప్రజలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ సభలో మహిళలను ఆగమనపరచడం, శాసనసభల మీద దాడి చేయటం కీచక పర్వాలకి కౌరవ సభకి సాక్ష్యంగా మారింది. ప్రజా హక్కుల కోసం మా నాయకుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి నేల మీద కూర్చొని పోరాటం చేసిన పరిస్థితులు వచ్చాయి. ఏదైతే ప్రజలను నమ్ముకొని శపథం చేశారో ఈ కౌరవ సభని గౌరవగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పారో అది అక్షర సత్యం నిజరూపం దాల్చింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకుడు పోలవరాన్ని సందర్శించారు, అమరావతిని స్పృశించాడు. ప్రజలకు చాలా సంతకాలు చేసి నమ్మకాన్ని, భరోసాను కల్పించారు. ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ శాసనసభ వేదికగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకి మంచి నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. సో నిన్న జగన్ వైసీపీ నేతలతో మాట్లాడుతూ నిన్న సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీలో మనకి కనీస గౌరవం దక్కుతుందో లేదో, అసెంబ్లీ కౌరవ సభలాగా మారుద్దేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. మీరేమంటారు జగన్ వ్యాఖ్యలపై? దొంగే దొంగ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకంగా అగౌరవ పరిస్థితి మేము చేయం, నియమాలు నిబంధనల ప్రకారం సభను నడుపుతాం. అది కానీ వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని భయపడుతున్నాడు. ధైర్యంగా సభకు రమ్మని జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తున్నాం. మీకున్నటువంటి సమయం ప్రకారం మీరు సభలో ప్రజాస్వామ్య పరంగా అంశాలు ప్రస్తావించండి. మీలాగా మేము నిబంధనలు తూట్లు పడతాం, గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా సభకు రమ్మని చెప్పి ఈ మీడియా ద్వారా పిలుపునిస్తున్నాను. ఇంకొకటి చెప్పండి, నిన్న చూసినట్లయితే నిజాయితీగా నేను రాజకీయాలు చేయటమే పాపం అని జగన్ మాట్లాడారు. నిజంగా ఆయన నిజాయితీగా రాజకీయాలు చేశారని మీరు అనుకుంటున్నారా? ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు విలక్షణమైన ప్రజాస్వామ్యం తీర్పిచ్చారు. అటువంటి వ్యక్తిని ఈ మాటలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళుతున్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కళల నుంచి బయటకు రా, వాస్తవాలు తెలుసుకోమని ప్రతిపక్ష నాయకుడు పదవి తెలియజేస్తారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే కౌరవ సభని ఏదైతే ఉందో అసెంబ్లీని వైసీపీ వాళ్ళు కౌరవ సభగా మారిస్తే తామైతే దాన్ని గౌరవ సభగా మారుస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అసెంబ్లీ గౌరవ సభగా ఉంటుంది. అలాగనే ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళల్లో నుంచి వాస్తవంలోకి రావాలి. ఆయనకి ఎటువంటి గౌరవం దక్కకుండా ఉండదు. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే దానికి సంబంధించి సమాధానం చెప్తాము. అలాగే ఆయనకి అసెంబ్లీలో ఏదైతే చెప్తున్నారో అసెంబ్లీలో కావచ్చు, అలాగనే నిన్న వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో జరిగినటువంటి మాటలు చూస్తున్నట్లయితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, వెంకటపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.